హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో గ్యాస్తో పని లేకుండా నెయ్యి కానీ ఆయిల్ కానీ అవసరం లేకుండా చాలా తక్కువ టైంలో తయారు చేసుకునే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లో ఏదైనా అకేషన్స్ అయినా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినా ఇలా వెంటనే 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చాక్లెట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ అయితే నోట్లో ఇట్టే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ స్వీట్ ఇలా తయారు చేశారంటే 10 days వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు, అంతే ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు చెప్తే కానీ తెలీదు, పొయ్యి వెలిగించకుండా ఈ స్వీట్ చేశారని అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ సింపుల్, క్విక్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఏదైనా ఒకే కప్తో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/4 కప్ వరకు బాదం వేస్తున్నాను. 1/4 కప్ వరకు కాజు, ఫ్లేవర్ కోసం ఒక 3 లేదా 4 ఇలాచీ వేసుకోండి. వీటిలో డ్రై ఫ్రూట్స్ ఇవే కాకుండా పిస్తా, వాల్నట్ ఇలా మీకు నచ్చినవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసి తీసుకోండి. ఇలా అన్ని బాగా కలిసేలా బాగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే కప్తో ఒక 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి బయట మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే వెనుక ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా బాగా చిన్నగా తరిగి లేదా మిక్సీ పట్టి వేసుకోండి. తర్వాత 1 కప్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ వల్లే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనివల్ల ఈ స్వీట్ అయితే కోవా టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇలా అన్ని వేసాక బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో కాచి చల్లార్చిన పాలను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి. పాలు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ ఇంకా మిల్క్ పౌడర్ అన్నీ కూడా వెంటనే కరిగిపోతాయి కాబట్టి పాలు అస్సలు ఎక్కువ పట్టవు, చాలా తక్కువ పాలను వేసుకోవాలి. అలానే డ్రై ఫ్రూట్స్ ఇంకా కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా, సో అలా కలుపుతుంటే చేతికి ఆయిలీగా అయిపోతుంది. సో నెయ్యి కూడా వేయనవసరం లేదు. మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లం అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ స్వీట్ ఇంకా హెల్దీగా ఉంటుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలిపిన తర్వాత మీరు ఇలానే కొద్దిగా తీసుకొని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చేస్తాయి లడ్డూలు, అసలు టైం కూడా పట్టదు, వెంటనే తయారు చేసుకోవచ్చు. సో లడ్డు కాకుండా నేను ఇక్కడ బర్ఫీలాగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని ఇలా ప్లేట్లోకి కానీ బాక్స్లోకి కానీ తీసుకోండి. కింద బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదా లైట్గా నెయ్యి రాస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా సగం తీసుకొని ఈవెన్గా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం ఇలానే ప్లెయిన్గా పెట్టేసి వైట్ కలర్ బర్ఫీలాగా పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మిగిలిన దానిలో చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు పాలను కూడా వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీరు చాక్లెట్ ఫ్లేవర్ కాకుండా మీకు నచ్చిన ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేసి ఇంకా కలర్ఫుల్గా ఈ స్వీట్ని తయారు చేసుకోవాలి. ఇలా ఇది కూడా బాగా కలిపిన తర్వాత ఇలా లేయర్ లాగా వేసి పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో కానీ గరిటతో కానీ స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత వెంటనే మీరు డిమౌల్డ్ చేసి పీసెస్ కట్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. కానీ అన్నీ ఇప్పుడే కలిపాం కాబట్టి ఒక 1/2 hour పక్కన పెట్టి తీసుకుంటే స్వీట్ అనేది బాగా సెట్ అవుతుంది. సో ఒక 1/2 hour తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు సైడ్స్ కొంచెం ఎడ్జెస్ లూజ్ చేసి రివర్స్ చేస్తే ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. పైన బటర్ పేపర్ తీసేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా స్వీట్ ఎంత నీట్గా వచ్చిందో, లేయర్స్ కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. వేసిన 2 లేయర్స్ కూడా చాలా క్లియర్గా వస్తాయి. అస్సలు కష్టపడకుండా 5 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పీసెస్ అన్నీ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. సో ఈ కొలతల్లో ట్రై చేసి చూడండి, స్వీట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంట్లో ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఇలా ఈ సింపుల్ స్వీట్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. సో ఈ స్వీట్ తిన్న వారికి మీరు పొయ్యి వెలిగించకుండా నెయ్యి వాడకుండా ఈ స్వీట్ తయారు చేశారని మీరు చెప్తే కానీ తెలియదు, అంత టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.